ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పనిసరి అని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగ విరమణ బాధాకరంగా ఉందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులు విచ్చేశారు. 36 సంవత్సరాలు విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదుర్కోవడం, సవాళ్లను ఎదుర్కోవడం, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, వినయ విధేయులతో విధులు నిర్వహించుకుని ఉదయ్ భాస్కర్ రెడ్డి పోలీసు సిబ్బందిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖలో క్లాక్ టైప్ వర్క్ అని కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించకపోవడం, లా అండ్ ఆర్డర్ ను పరిశీలించడం, అనుకున్న సమయాన్ని కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించి శాంతి భద్రతలను జిల్లాలో ఉంచాలని గొప్పగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జ్ నిజాం రెడ్డి గారికి, ఇంకా కలెక్టర్ రాబర్ట్ రాజు గారు, ఇంకా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, ఇంకా మా అడిషనల్ ఎస్పీ విజయ్ గారు, వేదిక పైన ఉన్న శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరికీ ఇక్కడ విచ్చేసిన అతిథులు, పోలీసు అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సుదీర్ఘంగా పనిచేసి 34 years పనిచేసి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. అయితే వారిలో గొప్పతనం ఏంటంటే వారు 91లో ఎస్ఐగా డిపార్ట్మెంట్లో చేరారు. చేరి ఐపీఎస్ ఆఫీసర్గా పదవి విరమణ చేయడం అనేది కొద్ది మంది మాత్రమే, మా డిపార్ట్మెంట్లో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో వారు ఒకరు, అందులో వారు ఒకరు. ఎందుకంటే ఒక ఎస్ఐ వచ్చి ఐపీఎస్ ప్రమోషన్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. మరి వారు ఏ విధంగా మరి ఐపీఎస్ పదవిలోకి వచ్చారనేది ఒకసారి నాకు తెలిసి నేను చెప్తాను. 90లో పెద్దవాళ్ళందరూ తెలుసు, 1990sలో నక్సలిజం ఎంత ఉధృతంగా భయంకరంగా ఉండేది. ఆ సమయంలో అందరం వారు, నేను, ఇక్కడ ఉన్న సీనియర్ పోలీస్ అధికారులు అందరికీ తెలుసు. అట్లాంటి సమయంలో పనిచేసేటప్పుడు ఒక ఉద్యోగమే ఒక ప్రాణం, అంటే లైఫ్ అండ్ డెత్ సమస్య అది. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేసాము. మరి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఆ టైంలో కరీంనగర్లో ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాలో మంచిగా ఆదిలాబాద్లో ఎక్కువగా పనిచేశారు, కరీంనగర్లో ఎక్కువ పనిచేశారు. మరి అట్లాంటి సమయంలో మరి వారు కూడా ఎంతో రిస్క్ తీసుకొని ఎంతో నక్సలిజం ఆ టైంలో ఒక పోలీస్ అధికారిగా సేవలు అందించారు. ఎంతో ప్రాణభయం లేదు. అందుకు ప్రభుత్వం గుర్తించి వారికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఆచరించాలుగా వారు సిన్సియర్గా పనిచేసి ఎన్నో సాధించి ఈ విధంగా ఈరోజు పదవి విరమణ చేసే సమయానికి ఒక ఐపీఎస్ అధికారిగా రిటైర్ అవుతున్నారు. మరి అట్లా సర్వీస్ అంతా సిన్సియర్గా పనిచేసి, అంకిత భావంతో పనిచేసి వెళ్ళడం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి తప్పకుండా మా అందరికీ ఒక లోటు. ఎందుకంటే నా దగ్గర ఉదయ్ కుమార్ రెడ్డి ఒక 20 years వరకు ఆదిలాబాద్ పోలీసుగా నేను ఉన్నప్పుడు వారు అక్కడ పనిచేశారు. మళ్ళీ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా చేశారు, ఈరోజు మెదక్ ఎస్పీగా చేశారు. వారు ఉన్నారంటే నాకు ఆ జిల్లా గురించి నేను ఇంకా పట్టించుకోలేను. ఎందుకంటే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు చూసుకుంటాడు. ఇక ఏదైనా సరే నాకు నేరుగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంత నమ్మకం ఉంటుంది అన్నట్టు. అది నమ్మకాన్ని మరి ఆ విధంగా నిలబెట్టి పనిచేసి 2 జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. మళ్ళీ హైదరాబాద్లో డీసీపీగా పనిచేశారు. ఈ విధంగా ఇట్లాంటి మంచి ఆఫీసర్లు రిటైర్ అవుతుంటే బాగానే ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అనేది 60 years కంపల్సరీ. ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి 60 years రిటైర్ అవుతున్నారు కాబట్టి రిటైర్ అవ్వక తప్పదు. కాబట్టి మరి వారు ఈ సుదీర్ఘకాలం ఈ విధంగా సిన్సియర్గా పనిచేసి ప్రజలకి, డిపార్ట్మెంట్కు ఈ విధంగా అంకిత భావంలో సేవ చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఒక అధికారి ఈ విధంగా పనిచేసారంటే అందులో మన కుటుంబ సభ్యులు కూడా బాగా ఉంటుంది.
ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల సహకారం అందించినప్పుడే అధికారులు ఎవరైనా సరే పనిచేస్తారు. కాబట్టి మరి తప్పకుండా ఉదయ్ కుమార్ రెడ్డి ఈ విధంగా పనిచేయడంలో తప్పకుండా వారి సతీమణి శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారి భాగస్వామ్యం కూడా ఉందని అనుకుంటున్నాము. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా వారి పిల్లలకు వారికి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి తర్వాత ఇంకా నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఇలాగే ఆరోగ్యంగా సంతోషంగా ఉండి ప్రజలకు డిపార్ట్మెంట్కి ఇంకా ప్రజలు సేవ అందించాలని కోరుతూ మరొకసారి వారి ప్రజల సందర్భంగా భారతీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి కోరుతున్నాను. 1970లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తుల ఆలోచన విధానం కానీ 2023లో లేదు. మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళని అప్డేట్ చేసుకొని గొప్పగా వాళ్ళు జూనియర్లకి సిఐలకి ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల పదవి కాలంలో అనేక అవార్డులు రివార్డులు పొంది ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసే జీవితం మరింత గొప్పగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకి సమయం ఇచ్చి వారి కుటుంబానికి ఈ 44 సంవత్సరాలుగా కొంతకాలం నుంచి ఉన్నారు ఉద్యోగంలో. ఆదిలాబాద్లో క్వార్టర్లో ఉంటే వేడి రోజు కొంతకాలం క్వార్టర్లో ఉంటుంటారు కానీ ఎక్కువ సమయం పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. సార్ ఎప్పుడైనా శేష జీవితం కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు గత ఏడాది కాలంలో రకరకాల కేసుల సందర్భంగా రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాలుగా మా కార్యకర్తలు అరెస్ట్ చేసినారని ఇతరత్రాలు కొన్ని సందర్భాల్లో కూడా ఒత్తిళ్ళకి మేము నిర్వహణ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అయినప్పటికీ కూడా చాలా సౌమ్యంగా జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణ కోసం మీతో పాటు కలిసి ఒక ఏడాది కాలం పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం లభించింది. ఈ ఏడాదిలో ధర్మాన్ని ఆలోచిస్తూ అర్థాన్ని సమాజ సేవకి వినియోగిస్తూ మానవ సేవకి మానవ సేవ అని భావిస్తూ తెలంగాణ రాష్ట్ర గుమ్మం ఖమ్మం జిల్లాలోని నీలగడపల్లి మండలం రామచంద్రాపురంలో పుట్టి ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయికి ఎదిగి రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వ్యక్తి. వారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి కష్టపడే వ్యక్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే అన్ని వైపులా న్యాయం చేయడానికి వారికి వీలు ఉండదు. ఒకవైపు న్యాయం జరుగుతుంది. తప్పు చేసినప్పుడు కూడా పోలీసులు అన్యాయం చేసినారు, నన్ను ఇబ్బంది పెట్టారనేటువంటి ఒక అపప్రద పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా ఓపికగా ఇటీవల మారుతున్నటువంటి కాలానికి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అధికారులందరూ మారి 1970లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తుల ఆలోచన విధానం కానీ 2025లో లేదు. మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళ అప్డేట్ చేసుకుని గొప్పగా వాళ్ళ జూనియర్లకి సిఐలకి ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల వారి పదవి కాలంలో అనేక అవార్డులు రివార్డులు పొంది ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం